ఈరోజు మనం ధ్యానించబోయే అంశం ఏంటంటే అండి, కొనియాడబడే స్త్రీ. కొనియాడబడే స్త్రీ, కొనియాడబడే స్త్రీ. ఎట్లెట్టండి బాబు అయ్యా, కొనియాడబడే స్త్రీ అంటే ఏంటో తెలియజేయవా? ఎలా ఉండాలి? ఏ స్త్రీ కొనియాడబడుతుంది? ఏమన్నా మనం ఏమన్నా ఒక ఎస్తేర్లాగా ఒక రాణి అవుతేనే కొనిపెడతామా? ఒక పాస్టర్మ్మ అయితేనే కొనియాడబడతామా? అదేం కాదేదండి, అదంతా అబద్ధం. ఒక బోధించిన వాళ్ళు లోపల మనసులో ఏముందో మీకేం తెలుసు, నాకేం తెలుసు, దేవుడికి తెలుసు. అంతేనండి. వాళ్ళ మనసులో బోధిస్తున్నారు, వాళ్ళు అనుసరిస్తున్నారో లేదో ఎవరికి తెలుసు. నేను బోధిస్తున్నాను, నేను అనుసరిస్తున్నానో లేదో మీరు చూసారా ఏంటండి? ఎవరు చూస్తారో? దేవుడు చూస్తాడు. వాళ్ళు కొనియాడబడే స్త్రీలేం కాదమ్మా. బోధించినంత మాత్రానే వాళ్ళు కొనియాడబడే స్త్రీలు కాదు. ఎవరు కొనియాడబడే స్త్రీలు? ఆయన యందు భయభక్తులు గల స్త్రీ. ఎవరు కొనియాడబడతారండి? దేవుని యందు భయభక్తులు గల స్త్రీ కొనియాడబడుతుంది అంటే. చూడమ్మా, సామెతలు 31 అధ్యాయం 30 వచనం. 31:30 సామెతలు. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. అర్థమైందండి? ఒక స్త్రీ అందంతో అబ్బాయి ఎంత అందంగా ఉంది కొనియాడబడుతుంది అనుకుంటున్నారా? ఏమీ కొనియాడబడదు. ఎవరు కొనియాడబడతారండి? యెహోవా యందు భయభక్తులు. ఎప్పుడైతే ఆమెకి దేవుని యందు భయభక్తులు ఉన్నాయో ఇంట్లో భయభక్తులతో ఉంటుంది. అంతేనండి. దేవుని యందు భయభక్తులు ఉన్నాయనుకోండి, అత్తమామలు గౌరవిస్తుంది. అంతేనండి. దేవుని యందు భయం భక్తి ఉందనుకో, అక్కడ తల్లిదండ్రులు ఎలాగో అత్తమామలు కూడా అలాగే ఆ స్త్రీ గౌరవిస్తుంది. కొనియాడబడే స్త్రీ దేవుని యందు భయభక్తులు, భయంతోనూ భక్తితోనూ ఉంటుంది. ఎప్పుడు ఆమె బిడ్డలు కూడా అలాగే పెంచుతుంది. భర్తయ్యాళ్ళు కూడా అలాగే ఉంటుంది. ఒక మాట చెప్పేసి పౌరుషం ఎక్కువేమో, రోషం ఎక్కువేమో, కోపం ఎక్కువేమో. దేవుళ్ళలోకి వచ్చాం కాబట్టి మారాలి. దేవుళ్ళలోకి వచ్చాం కాబట్టి మారాలి. ఆయన యందు భయభక్తులతో ఉండాలి. ఎప్పుడైతే ఆయన యందు భయభక్తులు వస్తాయో ఎవరన్నా అన్నా మౌనంగా నవ్వుతా చూస్తాం. అటని అదుపులో పెట్టుకుంటామో, నాలుకను భద్రం చేసుకుంటామో, అప్పుడు దేవుడు ఇంక ఎక్కువ మాట. నిజంగా దేవుడు ఆత్మ కనుక మిమ్మల్ని దర్శిస్తే, మీ మనసులో దేవుడు ఉంటే అసలు మాట్లాడాలనిపించదు. ఎవరికి మీ కష్టం చెప్పాలనిపించదు. ఎక్కువ దేవుడితోనే ఉండాలి, దేవుడితోనే మాట్లాడుకోవాలి. నేను దేవుళ్ళో లీలమైపోవాలయ్యా, నాకు ఆ వరాన్ని ఇవ్వవా బాబు, నీతోనే ఉండాలయ్యా. నాకేంటో నీ దేవుడు తాకుతాడు. ఎప్పుడు దేవుడు నీలో నివసిస్తాడో, ఎప్పుడైతే నువ్వు ఆయన్నే చూస్తూ ఉంటావో నీకు అన్నీ ముందుగా తెలియజేస్తూ ఉంటాడండి. బుద్ధిగల కన్యవలే సిద్ధపరచుము, సిద్ధిని వెలిగించుకొని సిద్ధమవగను. బుద్ధిగల కన్యవలే సిద్ధపరచు, సిద్ధిని వెలిగించుకొని సిద్ధమవగను. ఆడి పాడి కొనియాడి స్తోత్రము చేసేదను, జీవాధార యేసయ్యా స్తుతులర్పించెదను. ఆడి పాడి కొనియాడి స్తోత్రము చేసేదను, జీవాధార యేసయ్యా స్తుతులర్పించెదను. ఆడి పాడి కొనియాడి స్తోత్రము చేసేదను, జీవాధార యేసయ్యా స్తుతులర్పించెదను. కొనియాడబడే స్త్రీలో ఏమి నేర్చుకున్నామండి? మొదటిది మనం భయభక్తులు. ఏ స్త్రీ కొనియాడబడుతుందండి? భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడుతుంది. యెహోవా యందు భయభక్తులు. ఎవరి యందు ఉండాలండి? యెహోవా యందు. ఎప్పుడైతే నీకు దేవుని యందు భయభక్తులు ఉంటుందో నువ్వు నీ ఇంటి వారి యందు భయభక్తులతో ఉంటాము. మన చిన్నవారి యందు ఎలా నడిపించాలో మనకు తెలుస్తుంది. మన పెద్దవారి యందు ఎలా భయభక్తులతో ఉండాలో మనకు తెలుస్తుందండి. యోగ్యురాలైన స్త్రీ అంటే అండి భయభక్తులు. యెహోవా యందు ఒకటి ఏంటండి? కొనియాడబడే స్త్రీలో ఒకటి ఏంటండి? భయభక్తులు కలిగిన స్త్రీ. భయభక్తులు కలిగిన స్త్రీ ఏం చేస్తుందండి? ఎక్కువ మాట్లాడదు. ఈ రోజున మనం ఇక్కడ కూర్చున్నాం, మనం నేర్చుకోవాలి. ఒక స్త్రీ ఎక్కువ మాట్లాడకూడదు. రేపొద్దున నువ్వు ఎక్కువ మాట్లాడకుండా ఉన్నావు, నీ బిడ్డలు ఎక్కువ మాట్లాడరు. నువ్వో వాగుతున్నావు, నీ బిడ్డలు అలాగే వాగుతారు. అంతేనా? తల్లిని బిడ్డలు అనుసరిస్తారు, తల్లిని బిడ్డలు అనుసరిస్తారు.
కాబట్టి ఎక్కువగా మాట్లాడకూడదు, ఎక్కువగా ఆవేశపడిపోకూడదు. ఏదైనా శాంతంగా వినాలి. ఏ కంగారు వచ్చినా ఏమవుతుంది? హార్ట్ అయిపోతుంది, గుండె అయిపోతుంది. కాబట్టి కొనియాడబడే స్త్రీ భయభక్తులతో నిలకడగా ఉంటే నీ కుటుంబం నీ కుటుంబాన్ని దేవుడు చుట్టూ కంచేస్తాడు. నిలకడ లేకుండా ఉంటే రోజులు మాయా రోజుల్లో ఉన్నామమ్మా, మందు తిళ్ళు ఏ రోజు ఎలా ఉంటుందో మనకు తెలియదు. కాబట్టి భయభక్తులతో ముందు శాంతంగా, ఎటువంటి కష్టాన్నైనా శాంతంగా వినాలి. విని నాయన నువ్వేం చేస్తావు అని మనసులో ఆయనతో మాట్లాడుకుంటూ ఉండాలి. ఓ బేజ మనస్ఫూర్తిగా ఉంటే ఆయన ఆలోచన ఇస్తాడు. ఇదిగో ఇది వచ్చిందా, నువ్వు ఎలా చెయ్యి, ఇలా చెయ్యి అన్నీ మనసుకు చెప్తూ ఉంటాడు ఆయన. అదే ఆత్మ నడిపింపండి. ఆత్మ నడిపింటే దేవుడైనా ఆకాశం నుంచి మాట్లాడేస్తాడు ఏంటండి మనతో మాట్లాడేస్తాడా? ఆయన నీ మనసుతో మాట్లాడుతూ ఉంటాడు. ఇదిగో దేవుడు మాటలని అర్థమవుతాయి. కార్యాలు జరిగేటప్పటికి నువ్వు నడిపిస్తున్నావా నాయన అని అర్థమవుతుంది. అర్థమైందండి? అదే దేవుడు నడిపింపండి. నడిపింపంటే దేవుడు ప్రత్యేకంగా ఏమి మనతో మాట్లాడమ్మా. అది ఫస్ట్ అంటమ్మా, యెహోవా యందు భయభక్తులు గల స్త్రీ కొనియాడబడే స్త్రీ. రెండోది యోగ్యురాలైన స్త్రీ అంటండి. యోగ్యురాలైన స్త్రీ అంటే ఎవరో చూద్దామండమ్మా. సామెతలు 18:22. భార్య దొరికిన వానికి మేలు దొరికెను, అట్టివాడు యెహోవా వలన అనుగ్రహము పొందినవాడు. ఎవరైతే భార్య దొరికితే నువ్వు పగలంతా కష్టపడుతున్నావా, నైట్ ఇంటికి వెళ్ళేటప్పటికి గౌగబా నిన్ను ఆదరిస్తుంది భార్య. నీ బిడ్డల గౌగబా నీ చుట్టూ ఒలివ మొక్కల వలె ఉంటారు. అలా ఎవరంటే అండి, యోగ్యురాలైన స్త్రీ. ఆమె యోగ్యురాలైతే తన భర్త చుట్టూ కంచేసుకుంటుంది. తన భర్త కోసం నిరంతరం తన భర్త కోసమే ఆలోచిస్తుంది, తన భర్త కోసం ప్రార్థిస్తూ ఉంటుంది. ఆ స్త్రీ యోగ్యురాలైతే కనుక ఆ మగాడు అంత అదృష్టవంతుడు వేరే వాళ్ళు ఉండరంటండి. అందుకే వివాహ వ్యవస్థను దేవుడు పెట్టాడు. మనం అనుకుంటాం పెళ్ళిళ్ళు చేసుకోకపోతే ఏదో హాయిగా ఉండొచ్చని. ఎవరు ఆదరిస్తారమ్మా? చివరి రోజుల్లో ఎవరు ఆదరిస్తారు? భార్య కనిపెట్టుకు చూస్తుంది. తల్లి ఉంటుందా లైఫ్ లాంగ్? తల్లి ఓ టైంలో వెళ్ళిపోద్ది. ముందు భార్య చివరి వరకు అయ్యో నా భర్త ఇంటికి రాలేదు, అయ్యో నా భర్త ఎక్కడున్నాడని భార్య బిడ్డలు కూడా ఆలోచించరు. ఎవరు ఆలోచిస్తారు? భార్య ఆలోచిస్తుంది. నా భర్త ఇంటికి రాలేదు, నా భర్తకి ఈ టైంకి ఎక్కడున్నాడో ఏంటో అని గబగబా ఆలోచించుకుంటూ అతని కోసం ప్రార్థిస్తూ ఉంటుందంటే అది. ఇంటికి వివాహ వ్యవస్థను దేవుడు పెట్టాడు. వివాహమన్నది పవిత్రమైనది, గనుడైన దేవుడు ఏర్పరిచినది. వివాహమన్నది పవిత్రమైనది, గనుడైన దేవుడు ఏర్పరిచినది. హల్లెలూయా. వాళ్ళని చూసి ఏ మగాడు కూడా తన భార్యని కింద పరచకూడదు. వాళ్ళని చూసి వాళ్ళు చూడు వీళ్ళు చూడు, నీ భార్య నీకు ఎక్కువ. ఎప్పుడు సంసారంలో గొడవలు రాకుండా ఉండాలంటే అక్కడ అత్తగారు ఆడబిడ్డల్ని ఈమెతో అనిపించకూడదు, వాళ్ళతో వీళ్ళని అనిపించకూడదు. అప్పుడు ఆ సంసారంలో గొడవలు రావండి. అలా సమర్థించుకోవాలండి. అయిన స్త్రీ, యోగ్యురాలైన స్త్రీ, భయభక్తులు. కొనియాడబడే స్త్రీలు ఎలా ఉంటారండి? భయభక్తులు కలిగిన స్త్రీ, యోగ్యురాలైన స్త్రీగా ఉండాలంటే అండి. అలాగే ప్రభువుని మరణం పర్యాంతం వెంబడించిన స్త్రీ అంటే దేవుణ్ణి నమ్మేశాక ఆయన చనిపోయాడని వదిలేయలేదంటే అండి. ఎవరో మగ్దలేనే, ఆయన మరణ పర్యంతం ఆయన చచ్చిపోయాడని అందరూ వెళ్ళిపోయారంట. అందరూ ఎవరి దారిని వెళ్ళిపోయారు. శిష్యులు కూడా దేవుడు వెళ్ళిపోయాడు, మనం ఇంక వ్యాపారాలు చేసేసుకుందాం, మళ్ళీ మన పనిలోకి మనం వెళ్ళిపోదాము, ఇక్కడ మనకేమీ ఉండదని శిష్యులు కూడా వెళ్ళిపోయారు. కానీ దేవుడు మరణ పర్యంతం స్త్రీ వెంబడించిందండి. పురుషులందరూ వదిలేశారు. ఎవరు వెంబడించారు? మగ్దలేనే మరియా అక్కడ వెంబడించింది స్త్రీని. ఎక్కడమ్మా? యోహాను సువార్త చూడమ్మా, 20:1-2. ఆదివారమున ఇంకను చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేను మరియు పెందలకడ సమాధి యొద్దకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయబడి ఉండుట చూచెను. గనుక ఆమె పరిగెత్తుకుని సీమోను పేతురునొద్దకును యేసు ప్రేమించిన ఆ మరియొక శిష్యుని
వద్దకును వచ్చి ప్రభువును సమాధిలో నుండి ఎత్తుకుని పోయిరి, ఆయనను ఎక్కడ ఉంచురో ఎరుగమని చెప్పాను. ఆమె వెంటనే అక్కడ సమాధి అక్కడ తెలవబడి ఉంది. ఆయన్ని వెంబడించి వెంటనే మీరు చెప్పండి, మీ జ్ఞానంతో చెప్పండి అని ముందు అడిగిందంటే అండి. సమాధి వదిలే చనిపోయాక ఇంకా ఏంటి, దేవుడు ఉన్నంత వరకు ఏదో 3.5 సంవత్సరాలు ఏదో ఆయనతో సాగాము అని దారిని వెళ్ళకుండా స్త్రీ అలా ప్రార్థిస్తుంది. స్త్రీ ఏదో వదిలేదు. అందుకే పురుషులు తక్కువ ఉంటారు ప్రార్థనలో, స్త్రీలు నిలబడతారు. ఆయన చనిపోయాడని అందరికి మళ్ళీ వెళ్ళిపోవాలా. మళ్ళీ తెల్లవారుజామున ఆయన వెంబడించడానికి ఆ సమాధి దగ్గరికి వెళ్ళింది. ఈ లోపల ఆయన పునరుత్థానుడు అయ్యాడు. కానీ ముందు చూసింది ఎవరండి? మగ్దలేనే. ఆమె ఏం కావాలనుకుంది? దేవుడే కావాలనుకుంది. దేవుడు ఆ సువార్త మర్చిపోలేదు. ఆయన నాటిన విత్తనం ఆమెలో ఫలించింది. ఆ సువార్త వాక్యం అనే విత్తనాన్ని ఆయన వేసాడు. వేస్తే ఆమె ఫలించింది కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన లేడని తెలుసుకుంది. ఆయన దేవుడు నాకు కావాలని అనుకుంది కాబట్టే వెళ్ళింది, నేను వెంబడించింది. అలా వెంబడించే మనసు మన దగ్గర ఉండాలంటండి. ఏమి కావలే, ఎవరు కావలే, ఏమి కావలే, ఎవరు కావలే, బ్రతుకునందు యేసు తప్ప ఏమి కావలే, నా బ్రతుకునందు యేసు తప్ప ఏమి కావలే, ఏమి కావలే, ఎవరు కావలే, ఏమి కావలే, ఎవరు కావలే, బ్రతుకునందు యేసు తప్ప ఏమి కావలే, నా బ్రతుకునందు యేసు తప్ప ఏమి కావాలి. అలా నా బ్రతుకులో నువ్వే కావాలి బాబు, నాకు నువ్వు కావాలి అని ఆయన్ని ఎప్పుడైతే మనం వెంబడిస్తామో మన బిడ్డలకి ఏ అపాయం రాకుండా కాచుకుంటాడు ఆయన. మన కుటుంబానికి ఏ అపాయం రాకుండా. మనస్ఫూర్తిగా ప్రేమించట్లేదు కాబట్టి మనకి కార్యాలు జరగట్లేదు. మనం అనేక కష్టాల్లో పడిపోతున్నాం. మనస్ఫూర్తిగా ఆయన్ని ప్రేమించిన వాళ్ళకి కష్టం ఉండదు. మనస్ఫూర్తిగా ఆయన్ని అంగీకరించిన వాళ్ళకి ఏ అప్పుల బాధలు ఉండవు, ఏమీ ఉండవు. ఎందుకంటే మీకు ముందే చెప్పానండి, దేవుళ్ళలోకి వస్తాము, దేవుడు ద్వారం తెరుస్తాడు, బాప్తిసం తీసుకున్నాక మూసేస్తాడు. మళ్ళీ ఆ కష్టాల కొల్లో ఆ కాలి 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 నలిగి ఆయన రుచి చూసే వరకు తెరవడం. తర్వాత నాయన ఇంకేమైనా నీతోనే బతుకని ఎప్పుడైతే రుచి చూస్తామో అప్పుడు తెరిచిన ద్వారం ముయ్యడమ్మ. అదే ఆశీర్వాదం. ఇంకా ఎవ్వరో నీకు అడ్డుండరు. నీ కుటుంబాన్ని అసలు ఎవ్వరో కదపలేరు. ఎవరో నీ కుటుంబాన్ని ఆయన తోడుగా, ఒంటరిగా ఉన్నావు ఆయన తోడుగా నిన్ను నడిపిస్తాడు. ఒంటరిగా నాకు అయ్యో నా ఇంట నడిపేవాళ్ళు లేరు, ఆయన నడిపించుకుంటాడు, ఆయన పోషించుకుంటాడు, నడిపించుకుంటాడు. నీ చుట్టూ కంచేస్తాడు, నీ చుట్టూ నీ బిడ్డల చుట్టూ కంచేస్తాడు. అలాంటిది ఎప్పుడు ద్వారం తెరుస్తుంది? ఆయన్ని ప్రేమిస్తేనే. అన్నిటికన్నా నాకు నువ్వే ఎక్కువ, నాకు నువ్వే కావాలని అడగాలంటండి. ఏమి కావలే, ఎవరు కావలే, ఏమి కావలే, ఎవరు కావలే, బ్రతుకునందు యేసు తప్ప ఏమి కావలే, నా బ్రతుకునందు యేసు తప్ప, నా బ్రతుకునందు ఏమీ వద్దయ్యా బాబు, నాకు నువ్వు కావాలయ్యా. నువ్వు ఉంటే నా బిడ్డలు జయకరంగా ఉంటారు బాబు. ఇప్పుడు వరకు తెలియలేదయ్యా, అయ్యా ఇది కావాలి అది కావాలి, ఈ డబ్బు ఉంటే ఆ డబ్బు ఉంటే, ఇది ఉంటే అది ఉంటే బాబు నేను గట్టెక్కుతానేమో అనుకున్నానయ్యా. కానీ నువ్వు ఉంటే గట్టెక్కుతాను. కానీ నువ్వు నాతో ఉంటే గట్టెక్కుతానన్న విషయాన్ని మర్చిపోయాను బాబు, నన్ను క్షమించు. ఈ రాత్రి మేము తెలుసుకున్నాం, నువ్వు కావాలి. ముందు నిన్ను పూర్ణ మనసుతో ప్రేమించాలి, ఆత్మతోనూ సత్యంతోనూ నిన్ను ఆరాధించాలి. బతుకునందు లెగిసినా కూర్చున్నా నుంచున్నా నువ్వు నీ నామస్మరణ ఉండాలి. అప్పుడే ద్వారం తెరుస్తాడని. తెరిచిన ద్వారం ఎవ్వరూ ముయ్యజాలరు. ఎప్పుడైతే ఆత్మతో సత్యంతో నువ్వు కావాలని ఆ రుచి ఎరిగేస్తామో ఇంక నిన్ను నుంచి దేవుణ్ణి ఎవ్వరో ఎంతమంది ఉన్నా నీ ముందు పారిపోవలసిందే. నిన్నంత నిస్సిగా ఆయన ప్రపంచంలోనే నిలబెడతాడు.
నీ బిడ్డల్ని ప్రపంచంలో ఎత్తుతాడు, శిఖరాలు ఎత్తుతాడు. ఎప్పుడు ఒక విశ్వాసి ఉంటే ఇంటిళ్ళ పాదికి రక్షణ. నువ్వు ఎప్పుడు సంతోషిస్తావు? నీ బిడ్డలు బాగుంటే నీ లోకంలో. అప్పుడు నీ బిడ్డలకి ఎలా అన్యాయం చేస్తాడు అనుకుంటున్నావు? దేవుడు నీ బిడ్డలకి అన్యాయం ఎలా చేస్తాడు అనుకుంటున్నావు? ఎందుకంటే ఈ లోకంలో మాయా శరీరంతో ఈ ఆరాధనలో, ఈ బాప్తిసం తర్వాత ఈ యాజకుల ద్వారా ఆరాధనలో దేవుని తెలుసుకుంటాం. అంతే పుడుతుంతోనే దేవుడు తెలుసండి. పుడుతుంతోనే ఏ బంధాలు మనకి? బిడ్డలో భర్త, తల్లి, తండ్రి, అత్త, మామ, ఈ బంధాలు తెలుసు ఈ మాయా శరీరంతో. దేవుడు తెలియదు. దేవుళ్ళలోకి వచ్చాక ఆరాధనలో తెలుసుకుంటాం. ఆరాధన జరుగుతుండగా ఆత్మ తాకినప్పుడు దేవుడే సర్వం అని తెలుసుకుంటాం. ఆ సర్వం అని తెలుసుకోలేదు. బాప్తిసం తీసుకుని 20 ఏళ్ళు అయిందా, 30 ఏళ్ళు అయిందా, నష్టాలు చూస్తున్నామంటే ఆయన సర్వం అని తెలవలేదు. ఏదో ప్రవచన వరాలు, ఏదో వాక్కుల వరాలు, ఏదో దర్శనాల వరాలు ఉంటే దేవుడు ఉన్నట్టు కాదండి అమ్మ. ఆత్మ గ్రహింపు, ఆత్మలో ఆయన ఉండాలి. అప్పుడు కార్యం జరగదా? నీ కడుపు పండదా? నీ ఇంట అప్పులు తీరవా? ఖచ్చితంగా జరుగుతుందండి. ఖచ్చితంగా ఆపలేరు. ఎందుకంటే వైద్యులకు పరమ వైద్యుడు ఆయన. నిర్ణేత, ఆ న్యాయమూర్తుల కన్నా గొప్ప న్యాయమూర్తి ఆయన. అర్థమైందా? ఎందుకు న్యాయం చేయడమ్మా? చేస్తాడు. కానీ ఎందుకు కార్యం జరగట్లేదు? ఆయన్ని పూర్తిగా మనం ప్రేమించట్లేదు. ఆయన్ని పూర్తిగా. అందుకే ఒక స్త్రీ ప్రార్థన చేసినట్టు పురుషుడు చేయలేడు. మరి ఒక స్త్రీగా ఉన్న మనము కొనియాడబడే స్త్రీగా ఉండాలి. కొనియాడబడే స్త్రీ అంటే ఆయన్ని నువ్వు ప్రేమించడమే, ఆయన్ని నువ్వు ఇష్టపడడమే. సర్వం నువ్వే నాకు, నీ తర్వాతే నా బిడ్డలు అని అనుకోవాలండి. అయ్యా మరి లోకంలో ఆ బిడ్డలకి అన్నా బాధ కలిగిందనుకో, ఈ మనసు బాధపడుతుంది. తల్లిని మించిన ప్రేమ, తండ్రిని మించిన ఆదరణ ఆయనకు తెలీదా? నువ్వు బాధపడతావని, నీకేం చేయాలో, నీ బిడ్డలకి ఏం చేయాలో ఆయనకు తెలీదా? లోకంలో ప్రార్థించమన్నాడు, అంతవరకే ప్రార్థన ఉండాలి. కానీ ప్రేమించడం ఆయన ప్రార్థన. ఎందుకంటే ఈ లోకంలో బంధాలు ఉన్నాయి. ఈ బిడ్డల కోసం ప్రార్థించాలి, అడగండి ఇస్తానన్నాడు, అడుగుతున్నావు. కానీ ఆయన్ని ఇష్టపడినట్టుగా, ఆయన్ని ప్రేమించినట్టుగా నువ్వు ఎక్కడికి వెళ్ళి విజయం నీకే, విజయం నీకే. నువ్వు నష్టాన్ని చూడదు. తెరిసిన ద్వారం మూసేవాడు కాదు. పూర్తిగా ఆయన్ని రుచి చూస్తే, పూర్తిగా రుచి చూసి ఎరిగి తిని యెహోవే ఉత్తముడనియో, నే రుచి చూసి ఎరిగి తిని. ఈరోజు నా రుచి చూడాలమ్మా. ఈ రాత్రి నువ్వు రుచి చూడాలి. ఆ దేవాదేవుడు నువ్వు తీసుకెళ్తున్నావు నీ ఇంటికి, తీసుకెళ్ళాక ఆయన వదలకూడదు. ఏకాంత ప్రార్థన నువ్వు అలవాటు చేసుకోవాలి సమస్తం. అప్పుడు నీ ఇంటి ఏం జరుగుతుందో నీకు ముందుగా తెలిసిపోతూ ఉంటుంది. ఈ పరిమళ వాక్కిచ్చే కన్నా ముందే నీకు తెలిసిపోతుంది. నా ఇంట ఇది జరుగుతుంది, దేవుడు ఇది చేస్తాడు అని ముందుగానే తెలిసిపోద్దండి. ఆ రుచి అరగాలండి. ఆ రుచి అరగందే ఆయన ద్వారం తెరడు. ఎన్ని ప్రార్థనలు చేసినా ఆయన్ని ప్రేమించింది అలా ద్వారం తెరుస్తాడమ్మా. నీ మనసు అంతా సీరియల్స్ మీద ఉందనుకో, ద్వారం తెరుస్తాడా? నీ మనసు అంతా సినిమాల మీద, బట్టల మీద, ఈ చీరల మీద, ఆ వస్తువుల మీద, ఈ బంగారం మీద ఉందనుకో, ద్వారం తెరుస్తాడా? తెరవడు. వీళ్ళతో కూర్చోవాలి, వాళ్ళతో కూర్చోవాలి, ఈ ఎంజాయ్ చేయాలి, ఆ ఎంజాయ్ చేయాలి అనుకుంటే ద్వారం తెరుస్తాడా? తెరవడండి అమ్మ. అలాగే జ్ఞాన ఉపదేశం, కొనియాడబడే స్త్రీల్లో 4వది జ్ఞాన ఉపదేశంలో ఉన్న స్త్రీ. ఈ జ్ఞానోపదేశంలో ఉన్న స్త్రీలో బైబిల్లో ఎక్కడుందంటే అండి, షేబాదేశపు రాణి. ఈమె గొప్ప జ్ఞానవంతురాలండి. షేబాదేశపు రాణి అసలు మంచి మెమొరీ పవర్. సొలొమోను కోసం విన్నది. సొలొమోను కోసం విని అసలు జ్ఞానం ఏంటో అసలు నేను వెళ్ళి తెలుసుకోవాలి, ఆ సొలొమోనుకి ఎంత జ్ఞానం ఉందో తెలుసుకోవాలని సొలొమోను దగ్గరికి బయలుదేరింది. ఇప్పుడు ఒక జ్ఞానం మనం ప్రార్థిస్తూ ఉంటాం, అయ్యా సొలొమోనుకి ఇచ్చిన జ్ఞానాన్ని మాకు ఇయ్యయ్యా అని ప్రార్థిస్తూ ఉంటాం. అలాంటి జ్ఞానవంతుడి కోసం విన్నది. జ్ఞానవంతుడి కోసం విని ఆ జ్ఞానవంతుడిని ప్రశ్నించడానికి వెళ్తే ఆమె దగ్గర ఎంత పవర్ ఉన్నట్టు, ఆమె దగ్గర ఎంత శక్తి ఉన్నట్టు. అలాంటి వాడిని వెళ్ళి ప్రశ్నలతో నేనేంటి అని ప్రశ్నలు వేస్తుంది. ఆ ప్రతి ప్రశ్నకి సొలొమోను రోజు సమాధానం చెప్పాడు. వెంటనే ఆశ్చర్యపోయింది. అది అమ్మో పవర్ చాలా ఉంది, చాలా జ్ఞానం గలవాడు, ఇది దేవుని జ్ఞానం అని ఆమె వెళ్తా ఉత్తిన రాణి కాబట్టి చాలా పట్టుకెళ్ళింది. అప్పటి వరకు సొలొమోనుకి ఎవ్వరు ఇవ్వలేదంట అలాంటి. కానీ సొలొమోను రాజు ఆమె రాణికి తగ్గట్టుగా తన కూడా సత్కార్యం చేసి పంపించాడు.
ఎందుకే పరీక్షించి నువ్వు జ్ఞానం లేనివాడు అని నిందరపాలు చేయడానికి వెళ్ళింది. కానీ రాణి వెళ్తుంది కాబట్టి సమస్తం మోసుకెళ్ళింది. ఒకవేళ లేకపోతే తెచ్చేసుకుంటుంది. అలా నిజమా కాదా? జనాలు చెప్పినవన్నీ, కానీ జనాలు చెప్పింది అతని కోసం చాలా తక్కువ చెప్పారు. అతనుకున్న జ్ఞానం చాలా ఎక్కువ, బయట ఉన్నది ప్రచారంలో చాలా తక్కువ అని సొలొమోనుతో మాట్లాడాక అర్థమైంది. అన్నయ్య గారు వచ్చేసారు. అన్నయ్య గారు దేనికి వచ్చారు? దీని సంగతి ఏంటో తేల్చేయాలి. ఈ పెచ్చేసాలు వేస్తుంది, ఈ పెచ్చేసాలు వేసి ఏ దెయ్యాల మీద తెచ్చుకుని సత్తదో, ఈ వేళతో దీన్ని అంతా తేల్చేయాలి అని అన్నయ్య గారు వచ్చారు. అంతేనండి. ఫస్ట్ ఆల్నేటికి అన్నయ్య గారు అందుకే వచ్చారు. వచ్చి చూసాక ఆయనకి అర్థమైపోయింది. ఆయనకి అర్థమైపోయి ఏమి అలా జ్ఞానం గలవాళ్ళు పరీక్షించడానికి వస్తారు. వాళ్ళకు ఉన్న జ్ఞానం నిజమా అబద్ధమా అని. అలాగే ఈ షేబాదేశ్వరాని సొలొమోను పరీక్షించడానికి వెళ్ళింది. సొలొమోను పరీక్షించాక ప్రశ్నలు వేసాక అయ్య బాబోయ్ జనం చెప్పింది చాలా తక్కువని గొప్ప బహుమానాలు ఇచ్చేసి, అలాగే సొలొమోను రాజు కూడా ఆమెను బాగా సత్కరించాడు. సార్ చూడమ్మా, అది ఎక్కడుందో. మొదటి రాజులు 10వ అధ్యాయం 1-10 వచనాలు ఒకసారి చూడమ్మా. దేశపు రాణి సరిగ్గానండమ్మ. షేబా దేశపు రాణి యెహోవా నామమును గూర్చియు సొలొమోనునకు కలిగిన కీర్తిని గూర్చియు విని గూఢార్థము గల మాటల చేత అతనిని శోధించుటకై వచ్చెను. ఎందుకు వచ్చిందమ్మా? అతన్ని శోధించడానికి. తన మంచి జ్ఞానవంతురాలమే. తన జ్ఞానంతో ఏమైనా సరే చిక్కు ప్రశ్నలు వేసి శోధించాలని వచ్చింది. చెప్పండి. ఆమె మంచి జ్ఞానవంతురాలు. ఈయన పరీక్షించడానికి శోధించడానికి వచ్చి అయ్యో బాబోయ్ దేవుడు కృప ఉంది సొలొమోనుకి అని మెచ్చుకుని నేను ఇన్న తక్కువయ్యా నీ కోసం జనం చెప్పింది. బయట పుకార్లు ఏంటో తేల్చేద్దామని వచ్చాను. ఆ పుకార్లు ఇంకా వాళ్ళకి సగమే చెప్పారు. నీ జ్ఞానం పూర్తిగా వాళ్ళకి తెలియదు. నీవు ఉన్న ఈ జ్ఞానవంతురాలు కలిగిన నీ సేవకులు, నీ దేశపు వాళ్ళు అదృష్టవంతులు. నీ జ్ఞానంతో వాళ్ళు వింటున్న మాటలో, ఎందుకంటే నిత్యం వాళ్ళు వింటూ ఉంటారు, వాళ్ళు అదృష్టవంతులు అని మెచ్చుకుని దేవుడు ఆ ఇజ్రాయేలుకి వరాన్ని ఇచ్చాడు. నిన్నిచ్చి వాళ్ళకి ఇజ్రాయేలుకి వరాన్ని ఇచ్చారు అని మొత్తం తను తెచ్చిన సమస్తం ఆ షేబాదేశ్వరాన్ని ఇచ్చినంత సొలొమోనుకి ఎవ్వరూ ఇవ్వలేదంట. అంత వజ్రాలు, బంగారము, గంధవర్గములు ఇచ్చి ఆమె ఫస్ట్ ఎలా వచ్చింది? కోపంగా వచ్చింది. ఏంటి, నాకున్న జ్ఞానాన్ని మించిన జ్ఞానమా? అసలు జరుగుతుందా అది? ఎందుకంటే ఆమె జ్ఞానవంతురాలు, ఆమె గొప్ప ప్రజ్ఞాశాలి. ఆమె నాకున్న మించిన జ్ఞానం ఉంటుందా? అది జరుగుతుందా అసలు? చెప్తాను. ఎలుగు ప్రశ్నలు వేస్తే ఏం మాట్లాడతాడో చూస్తాను, ఆ జ్ఞానం ఏంటో తెలుస్తానని వెళ్ళి తెలుసుకున్నాక ఆ గొప్ప జ్ఞాని ముందు తప్పుగా వచ్చానని చెప్పి ఆమె తెచ్చినవన్నీ ఇచ్చేసి వీళ్ళందరూ అదృష్టవంతులయ్యా నిన్ను కలిగినందుకు అని చెప్పి వెళ్ళిపోయి రాతి గుండుతో వెళ్ళింది. ఏం గుండుతో వచ్చింది? మాంసం గుండుతో తిరిగి వెళ్ళింది. అలాగే తర్వాత ఇంకా చదివితే రాజు కూడా ఆమె ఇచ్చింది తీసుకుంటమే కాదు, ఆమె రాణికి తగ్గట్టుగా ఆమెను కూడా సత్కరించి పంపించాడండి. రాతి గుండెను అనురాగ గుడిగా మలచుమయ్యా, నీ రూపం నా మదిలో నిరతము నిలుపుమయ్యా, ఓ దేవా నిరతము నిలుపుమయ్యా, నా మనసే నీ ఆలయము, నాలో వసించవా, ఓ దేవా నన్ను నడిపించవా, శరణం దేవా శరణం దేవా శరణం దేవా శరణం దేవా. హల్లెలూయా. గొప్ప జ్ఞానవంతులకి అవతల వాళ్ళ జ్ఞానం తెలిసిపోద్దండి. వాళ్ళు ఒక్కసారి మాట్లాడేటప్పటికి వాళ్ళ దగ్గర ఉన్న జ్ఞానం ఏంటో అది ఎవ్వరికే తెలీదు, ఆ జ్ఞానం గల వాళ్ళకే తెలుస్తుంది.
అవతల వ్యక్తి యొక్క ఆ బలం ఏంటో, ఆ జ్ఞానం ఏంటో జ్ఞానం గల వాడికే తెలుస్తుంది. నాన్నగారు ఆల్నైట్ పెట్టమన్నాక ఆయన నాకేం చెప్పలేదు. ఆయన సన్నిధిలో నడుపుతున్నావు, ఇలా నడుపు అలా నడుపు, ఏం చెప్పలా. కనీసం వాక్య ప్రసంగం ఆయన చేస్తారు, నేను చేస్తాను, ఇద్దరం ఒకే వాక్య ప్రసంగంలోకి వెళ్తాం. చివరికి వచ్చేవాడికి ఆయన నాకు చెప్పరు, నేను ఆయనకు చెప్పను. నేను ఈ వాక్య ప్రసంగం చెప్తున్నాను అని నేను ఆయనకు చెప్పను. ఆయన ముందు చెప్పే వాక్య ప్రసంగం ఏంటో నాకు తెలియదు. కానీ ఇద్దరు నోటంట ఒకే ప్రసంగం చివరికి వస్తుంది. నేను చాలా ఆశ్చర్యపోతూ ఉంటాను. ఏంటైనా నాతో ఇది రాయించావు, ముందు ఆయన చెప్పేస్తున్నారు, సరే చెప్పాను, ముందు ఆయన చెప్పేస్తారు. అందులో కనీసం ఒక్క వాక్యమైనా ఆయన చెప్పేస్తారు. అక్కడ జ్ఞానం గల వాళ్ళకి ముందు తెలిసిపోతూ ఉంటుంది. తర్వాత వాక్య ప్రసంగం ఏం జరుగుతుందో ఆయనకి తెలిసిపోతుంది. ఆయన తెలిసిపోయి దానికి ఇట్స్ ఆయన ముందు చెప్పేస్తారు. అలా ఏంటంటే ఆ జ్ఞానం గల ఆత్మకే, ఆ జ్ఞానం గల ఆత్మ ఏం మాట్లాడుతుందో తెలిసిపోతుంది. ముందుగా ఆత్మకు తెలిసిపోయి ఖచ్చితంగా దానికి సంబంధించింది మాట్లాడేస్తారు. వాళ్ళిద్దరం మాట్లాడుకుంటామా? అసలు జరగనే పని అది. ఆ శుక్రవారం తప్పించి, ఆ ప్రార్థన తప్పించి మళ్ళీ ఆయన నాతో మాట్లాడు, నేను ఆయనతో మాట్లాడు, అసలు జరగని పని. కానీ ముందుగా ఆయన వాక్యంలో ఖచ్చితంగా ఒక పాయింట్ అన్న చెప్తారు. నేను చెప్పే ప్రసంగంలో ఆయన ఖచ్చితంగా ఒక పాయింట్ లాగుతారు అందులోంచి. అది ఆత్మకు తెలిసిపోద్దండి. ఆ జ్ఞానాత్మ మాట్లాడేది తెలిసిపోతూ ఉంటుంది. అదే పరిశుద్ధాత్మ అండి. అయితే తర్వాత మొక్కుబడిని నెరవేర్చిన స్త్రీ ఏళ్ళు ఎవరంటే అండి, మనకి యెఫ్తా తెలుసండి మీకు? యెఫ్తా గిలాదుకు వంశస్థుడు, గిలాదుకి పుడతాడు. అయితే గిలాదు భార్య పిల్లలు ఏం చేస్తారంటే యెఫ్తాను బయటికి గెంటేస్తారు. బయటికి నువ్వు వేసుకు పుట్టావు అని బయటికి గెంటేస్తేని ఈ యెఫ్తా వెళ్ళిపోతాడు. ఇంకా భయపడి పారిపోయి ఇశ్రాయేలు మీద యుద్ధానికి వస్తే వీళ్ళు గెలవలా పోతారు. అప్పుడు వీళ్ళు వెళ్ళి యెఫ్తాను అంటారు, నువ్వు రా నువ్వు వాళ్ళ మీద యుద్ధం చెయ్యి అంటాడు. యెఫ్తా అంటాడు, నన్ను గెంటేశారు మీరు, నేను రాను, నేను ఒక వేసుకి పుట్టానని గిలాదే కంటాడు, కానీ వేస్తూ పుట్టానని నన్ను వదిలేశారు, నేను రానంటాడు. అంటే అప్పుడు కాదు, నిన్ను ఇజ్రాయేల్ మీద అధికారిగా చేస్తాము, నువ్వు వచ్చి అమ్మోనీయులతో యుద్ధం చెయ్యి అని యెఫ్తాను అడుగుతాడు. అప్పుడు యెఫ్తా సరే అని అనుకుంటా, మరి అవకాశం వచ్చింది కదా, అవకాశంతో యుద్ధం చేసి అనుకుంటాడు, అయ్యా నేను అమ్మోయిల మీద గెలిస్తే తిరిగి నేను వచ్చేటప్పుడు నన్ను ఎవరు ఎదుర్కొంటారో వాళ్ళకి బలిచ్చేస్తాను అంటారు. అమ్మోనీయుల మీద గెలిచి వచ్చేటప్పుడు కూతురు ఎదురొస్తుంది. యెఫ్తా కుమార్తె ఎదురొస్తుంది. బట్టలు చింపుకుని ఏడుస్తాడు వేవచ్చంగా, ఎందుకంటే కూతుర్ని బలి ఇవ్వాలి, ఎవరు వస్తే వాళ్ళు నీకు బలిచ్చేస్తాను అంటాడు. కూతురు ఎదురొస్తుంది. ఉన్నది ఒక్క కూతురే, యెఫ్తాకి ఒక్క కూతురే, కుమారులు లేరు, ఇంకా కూతురు లేరు, ఒక్క కూతురే యెఫ్తాకి పుడుతుంది. ఆ యెఫ్తాకి పుట్టినప్పుడు ఇజ్రాయేల్ మీద అప్పుడు ఆమె చెప్తే, అమ్మ నువ్వెందుకు ఎదురొచ్చావు, మరి నేను దేవుడి కంటే, అప్పుడు ఆమె అంటది, నన్ను బలిచ్చేయి, 2 నెలలు టైం ఇయ్యి, నేను కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేసుకుంటాను, ప్రార్థన చేసుకున్నాక నువ్వు చెప్పినట్టు చేసే. ఈ న్యాయాధిపతుల గ్రంథం 11:39 ఆ 2 నెలలు అంతమున ఆమె తన తండ్రి యొద్దకు తిరిగి రాగా అతడు తాను మొక్కుకొన్న మొక్కుబడి చొప్పున ఆమెకు చేసెను. నీతోనే జీవిస్తా, ఏ దారిలో నడిపినా నీ వెంటే నడిచొస్తా, ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా, ఏ దారిలో నడిపినా నీ వెంటే నడిచొస్తా, విశ్వానికి కర్తా నీవే నా గమ్యము, నీ దారిలో నడుచుట నాకెంతో ఇష్టము, నిన్ను మించిన దేవుడే లేడయ్యా, నిన్ను మించిన దేవుడే లేడయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే
నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనే. హల్లెలూయా. యెఫ్తా కుమార్తె రెండు నెలలు కొండల మీదకి వెళ్ళి ప్రార్థన అలా పారిపోయింది అనుకోండి, యెఫ్తా మొక్కు తీర్చగలడా? ఆమె ఏమనుకుంది? ప్రాణం పోయినా దేవుడి కోసం పోవాలి. నా తండ్రి మాట నిలబడించుకున్నావా? నీ ప్రాణం పోయే వరకు అర్పణని వదలకూడదు. అలా ఉండాలంటే అండి. అలాగే దేవుని ఎదుట గోజాడిన స్త్రీ ఇది ఎవరంటే ఈమె వచ్చి ఆదికాండం 12 అధ్యాయం 10-20 వచనాలు చూస్తాయండి. అక్కడ సారాని ఫరో ఇక్కడ అబ్రహాము భయపడిపోయాడు. ఎందుకంటే సారా అందగత్తి, ఈమె గొప్ప అందగత్తి. ఎల్లితే భార్య అంటే అబ్రహాంని చంపేస్తారని ఏం చేశాడు? నువ్వు నా చెల్లివని చెప్తాను అన్నాడు. కానీ ఆమె ఒప్పుకుంది. ఆమె చెల్లి అని ఆమెను తీసుకెళ్ళిపోయారు. ఫరో తీసుకెళ్ళిపోయాక ఈ చెల్లి కాబట్టి అతని చెల్లెలు కాబట్టి అబ్రహాంకి అన్నీ ఇచ్చేసాడు. గొర్రెలు, మేకల మందలు సమస్తం ఇచ్చారు. అబ్రహాంకి బతకడానికి ఆ దేశంలో అన్నీ ఇచ్చాడు. కానీ దేవుడు ఎదుట గోజాడింది ఫరో, ఎక్కడ తాకుతాడో అని. ఎప్పుడైతే ఆమెను తీసుకెళ్ళిపోయాడో ఆ ఫరో ఏంటి అన్నీ అప్పచేయాలి. ఎందుకు ఇలా అప్పచేయాలి? ఈమె ఇంటికి వచ్చినప్పటి నుంచి అప్పచేయాలి చూస్తున్నాను అని ఫరో తెలుసుకుంటాడు భార్యని. అప్పుడు మళ్ళీ అబ్రహాంకి అక్కడ అప్పచెప్పేస్తాడు. అది 10-20 వచనాల్లో ఉంటుందండి. అప్పుడు ఆ దేశంలో కరువు వచ్చెను. ఆ దేశంలో కరువు భారంగా ఉన్నందున అబ్రహాం ఐగుప్తు దేశంలో నివసించుటకు అక్కడికి వెళ్ళెను. అతడు ఐగుప్తులో ప్రవేశించుటకు సమీపించినప్పుడు అతడు తన భార్య అయిన సారాయితో, ఇదిగో నీవు చక్కని దానవని ఎరుగుదును. ఐగుప్తులు నిన్ను చూసి ఈమె అతని భార్య అని చెప్పి నన్ను చంపి నన్ను బ్రతుకనిచ్చెదరు. నీ వలన నాకు మేలు కలుగునట్టు నిన్ను బట్టి నేను బ్రతుకున్నట్లు నీవు నా సహోదరివని దాన్ని చెప్పుమన్ను. అబ్రహాము ఐగుప్తులో చేరినప్పుడు ఐగుప్తులో ఆ స్త్రీని మిక్కిలి సౌందర్యవతి ఉండుట చూసిరి. ఫరో యొక్క అధిపతులు ఆమెను చూసి ఫరో ఎదుట ఆమెను పొగడిరి గనుక ఆ స్త్రీ ఫరో ఇంటికి తేబడెను. అతడు ఆమెను బట్టి అబ్రహామునకు మేలు చేసెను. అందువలన అతనికి గొర్రెలు, గొడ్లు, మగగాడిదలు, దాసులు, పనికత్తులు, ఆడగాడిదలు, ఒంటెలు ఇయ్యబడును. అయితే యెహోవా అబ్రహాం భార్య అయిన సారాయిని బట్టి ఫరోను అతని ఇంటి వారిని మహావేదన చేత అది అబ్రహాం వల్ల జరగలేదండి. అబ్రహాం భయపడి భార్యని చెల్లని చెప్పాడు. కానీ ఆమె ప్రార్థన గోజులాడి అంత ఎలా ప్రార్థించిందో, అయ్యా నేను ఫరో ఇంట్లో ఉన్నాను, నన్ను అలా తాకకూడదు, నేను పవిత్రురాలిగా ఉండాలని ఎంత ప్రార్థన చేసి ఉంటే అది జరుగుంటుంది. అక్కడ మనం ఇంట్లో ఏదో చదివేస్తున్నాం, ఆమె ఎంత ప్రార్థన ఉంటే అక్కడ అలా జరుగుంటుందండి. అప్పుడు ఫరో అబ్రహాముని పిలిపించి, నువ్వు నాకు చేసినది ఏమిటి? ఈమె నీ భార్య అని నాకెందుకు తెలుపలేదు? ఈమె నా సహోదరి అని ఎలా చెప్పితివి? నేను ఆమెను నా భార్యగా చేసుకొనినేమో. అయితేనేమి, ఇదిగో నీ భార్య ఈమెను తీసుకుని పొమ్మని చెప్పిన. అయ్యి బాబా, నా భార్యగా చేసుకుంటే మొత్తం ఆ దేశం నాశనం అయిపోను. ఎంత పని చేసావు? ఇదిగో నీ భార్య, ఇదిగో నీకు ఇచ్చేస్తున్నాను, తీసుకెళ్ళిపో అన్నాడు. మరియు ఫరో అతని విషయమై తన జనులకు ఆజ్ఞాపించినందున వారు అతని భార్యను అతని కలిగిన సమస్తమును పంపివేసిరి. అర్థమైందండి? ఆమె ఎంత ప్రార్థన చేస్తే ఫరో అంటే అలా దేశంలో అలా జరిగిందంటారు. భర్త మాట కాదనలేదు, భర్త మాట గౌరవించాలి కాబట్టి సరే చెల్లిని చెప్తాను అంది. ఈ లోపల జనం దాసీలు అందరూ అబ్బో ఎంత అందగత్త అంటే అలా తీసుకొచ్చామన్నాడు. ఫరో వెళ్ళింది అంతే. వెళ్ళాక అక్కడ ఎలా ప్రార్థించిందో ఆమె దేశంలో మొత్తం రివర్స్ అయిపోయి ఫరో రాజు అంటే జ్ఞానవంతుడిగా ఉంటాడు. ఖచ్చితంగా రాజుకి జ్ఞానం ఉంటుంది. ఆ జ్ఞానంతో తెలుసుకుని ఇచ్చేస్తాడు. భర్తను గౌరవించింది కానీ తన దేవుడితో గోజులాడటం మానలేదు కాబట్టి ఫరో అంటే అప్పచేయాలి చూశారు. ఏమీ లేదు నాయందు అతిశయించుటకు, నా అతిశయం నీవేసయ్యా. ఏమీ లేదు నాయందు అతిశయించుటకు, నా అతిశయం నీవేసయ్యా. హల్లెలూయా.